ఇక్కడ కడాయి అయితే పెట్టుకున్నానండి. నేను స్టవ్ అయితే అంటించుకున్న, కడాయి పెట్టుకునేసిన. ఇందులో 1 కప్పు రవ్వ అండి, రవ్వ అయితే వేసుకునేద్దాము. రవ్వ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి బాగా. గీ వేసుకుంటున్నాను. గీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ అయితే కలర్ చేంజ్ అయింది, కొంచెం కలర్లోకి తిరిగింది. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాము. దీనికి సరిపడా నీళ్ళు, ఇది ఉడికేందుకు సరిపడా నీళ్ళు. నీళ్ళు అయితే పోసుకునేసినానండి. ఇది స్లిమ్లో ఉడుకుతా ఉంది. మనం ఆయిల్కే మామిడికాయలు 2 ఉన్నాయి, మామిడికాయలు కట్ చేసి జ్యూస్ చేసుకుందాము. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి మొత్తం. అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం కలర్ కోసం అయితే వేసుకున్నా. ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మ్యాంగో ప్యూరిఫై చేసుకుందామండి. మ్యాంగో 1, 2, 3 తీసుకుని మ్యాంగోలు అయితే ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, మ్యాంగోలు దొరుకుతాయి కదా, మంచిగా ఇలా చేసుకోవచ్చు. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఏలక్కి ఇప్పుడైతే వేసుకుందాం కొంచెం. చూడండి, మంచి టెక్స్చర్ అయితే వచ్చేసింది. లాస్ట్ ఫైనల్ టచ్ ద్రాక్షి గోడంబి అయితే ఆయిల్లో వేసేద్దాం. ఇందులో చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ద్రాక్ష అండి, ఇందులో అయితే కలిపేద్దాము. ఇంతే అండి, కేసరి బాత్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత.